ఫ్రెండ్స్, ఐసీసీ టోర్నమెంట్స్ ఎప్పుడూ కూడా క్రికెట్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. టీ20 వరల్డ్ కప్, అలాగే నార్మల్ ఫార్మాట్ వరల్డ్ కప్, ఆసియా కప్ ఇలాగా ఒకటేంటి చెప్పండి చాంపియన్స్ ట్రోఫీ. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఐసీసీకి సంబంధించిన ఏ టోర్నమెంట్‌లో అయినా సరే భారత్ గెలిచింది లేదా భారత్ డిఫెండింగ్ చాంపియన్స్ స్థానంలో అడుగుపెట్టబోతుంది కొత్త టోర్నమెంట్‌కి అంటే అదొక రకమైన కిక్ అనే చెప్పొచ్చు. అయితే ఆసియా కప్ మెగా టోర్నమెంట్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మాక్సిమం ఇంకొక 20 డేస్‌లోనే మొత్తం అంతా కూడా హంగామా మొదలైపోద్ది. కానీ ఈసారి టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతోనే భారత జట్టు బరిలోకి దిగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా! కోహ్లీ, రోహిత్‌లు ఇద్దరు కూడా టీ20కి రిటైర్మెంట్ ప్రకటించేసారు. ఆ తర్వాత టెస్ట్ నుంచి కూడా పక్కకెళ్ళిపోయారు. అయితే కోహ్లీకి చెందిన ఒక భారీ రికార్డ్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. అదేంటో తెలుసుకుందాం. ఆసియా కప్ రంగం సిద్ధమైన వేళ ఇప్పుడు ఏమైంది అంటే కోహ్లీకి ఒక భారీ రికార్డ్‌లో ఒకటి బ్రేక్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ 14 సంవత్సరాలుగా టీ20 క్రికెట్‌లో కష్టపడ్డాడు. అయితే ఇప్పుడున్న మన ప్రెజెంట్ టీ20 భారీ హిట్టర్ కేవలం 83 మ్యాచుల్లోనే టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరతను అనేది గనక చూస్తే ఇంకెవరు మన టీ20 ఫార్మాట్ భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్. యెస్, మీరు వింటున్నది నిజమే. అయితే ఇక్కడ భారత జట్టు గురించి తారాస్థాయికి ఇప్పుడు చర్చలు చేరుకున్నాయి. కారణం ఏంటంటే సెప్టెంబర్ 28న లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ఆసియా కప్ జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే టీమిండియా జట్టును త్వరలో ప్రకటించనున్నారు. రోహిత్, కోహ్లీ లేకపోవడంతో ఇక వారిద్దరి స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే ఖచ్చితంగా అది మన సూర్యకుమార్ యాదవే. అయితే సూర్యకుమార్ యాదవ్ ఏంటి అంటే ప్రస్తుతం హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తనిప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ లోనే ఉన్నాడు కానీ, తన ఆసియా కప్ ఆడేంత వరకు కోలుకుంటాడా లేదా తెలీదు. అది పక్కన పెట్టేస్తే విరాట్ కోహ్లీ 2010 నుంచి 2024 వరకు 14 సంవత్సరాల కెరియర్‌లో 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్స్‌ని గెలుచుకున్నాడు. అయితే ఈ సంఖ్యను చేరుకోవడానికి అతనికి 14 సంవత్సరాలు పట్టింది. కానీ టీమిండియా ప్రస్తుత టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 83 మ్యాచ్‌లలో ఈ సంఖ్య చేరుకున్నాడు. ఇప్పుడు అతను ఆసియా కప్‌లో విరాట్‌ను అధిగమించగలడు. అయితే టీ20లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను గెలుచుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇన్ని తక్కువ మ్యాచ్‌లు ఆడి అవార్డులు గెలుచుకున్న ఆటగాడే లేడు. జింబాబ్వేకి చెందిన సికందర్ రజా 17 అవార్డులు గెలుచుకున్నాడు. కానీ ఇందుకోసం అతను 109 మ్యాచ్‌లు ఆడాడు. మలేషియాకు చెందిన వీరెన్‌దీప్ సింగ్ కూడా అత్యధికంగా 22 మ్యాచ్‌లు గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇక ఇప్పుడు ఈ కోహ్లీ రికార్డ్‌ను ఖచ్చితంగా చాలా ఈజీగా పడగొట్టగలిగే మన భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కి మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.